హే కృష్ణ, ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు మీ కష్టాలు మీ కోరికలు అన్నీ తీరిపోతాయి. ఆ వ్రతం ఏమిటంటే మార్గశిర మాసంలోని తిరుప్పావై వ్రతం అంటారు. తిరుప్పావై వ్రతం తెలుసుకోవాలంటే మీరు మొదటిగా ఆండాల్ గురించి తెలుసుకోవాలి. శ్రీరంగం దగ్గరలో శ్రీవెల్లి పుత్తూరు అనే గ్రామం ఉంటుంది. ఆయన ఒక వైష్ణవుడు. పెరుమాళ్వార్ అనేవారు జీవించేవారు. ఆయన తులసి కోటలో ఒక బిడ్డ దొరికింది. ఆ బిడ్డ పేరే ఆండాల్. ఆండాల్ అనే ఆమె చిన్నప్పటి నుంచే కృష్ణుడు అంటే చాలా ఇష్టము. కృష్ణుడిని తన భర్త స్థానంలో ఊహించుకునేది. కృష్ణుడు ప్రేమ పొందాలని చెప్పి ఒక వ్రతం చేసింది. ఆ వ్రతమే తిరుప్పావై వ్రతం. రోజులు చేయాలి. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు. ఇది మార్గశిర మాసంలో వచ్చింది. 1లో 1వ పాసురం గురించి తెలుసుకుందాం. ఓ నా తోటి చెల్లులారా, మార్గశిర మాసం వచ్చేసింది. మనం శ్రీకృష్ణుణ్ణి పొందడానికి సంకల్పించిన ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఇతరుల కళ్ళల్లో పడకుండా లోకమంతా ప్రకాశించే ఉదయాన్నే లేచి స్నానం చేయడానికి రండి. ఆలస్యం చేయకుండా త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంది అని ఆండాల్ అమ్మవారు ఆహ్వానిస్తున్నారు. ఈ 1వ పాసురం ఒక అర్థం. కృష్ణ மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோர் எம்பாவாய்.